నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళా సాధికారత ఎప్పటినుంచో మనం అందరం వింటున్న పదమే. కానీ ఆచరణలో మాత్రం మనకు అందనంత దూరంలో ఉంది. ప్రభుత్వాలు స్త్రీల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని అవకాశాలు కల్పించినా పురుషులతో సమానంగా ముందుకు వెళ్లలేకపోతున్నారు అన్నది వాస్తవం. నేటికి ఒక మహిళ బయటకు వెళ్లి సొంతంగా అన్ని పనులు చక్కబెట్టుకుని రావాలంటే భయమే. అంతెందుకు, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, విద్యలో ఒకటేంటి, అన్ని రంగాల్లో స్త్రీలు వెనకబడే ఉన్నారు. పైగా మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలున్నాయి, కానీ వాటి వల్ల మహిళలకు జరిగేది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవలే మహిళా సాధికారత గురించి జాతీయ మహిళా విధానం ముసాయిదా 2016పై దక్షిణాది రాష్ట్రాల సంప్రదింపుల సమావేశం జరిగింది. ఆ వివరాలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే జాహ్నవి. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మా సకలకి ఏం తెలియచేస్తున్నారు? ఈ రోజు మనము శక్తి వికాసకు అయిపోయినాయి, అయితే ఆసనాలకు వెళ్ళాం కదా. శశాంక ఆసనము, మార్జారి ఆసనం నేర్చుకున్నాం. ఓకే, ఇవి దేనికి సంబంధించినవి అండి? ఇది మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం నర్వస్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడానికి, వెన్నుముక నుంచి మనకి మెదడు నుంచి వెన్నుముక నుంచి శరీరానికి అంతటికీ జరుగుతూ ఉంటుంది మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా. ఓకే అండి. సో ఆ వెన్నుముక్క, ఆ నర్వ్స్ అన్ని కూడా చక్కగా స్ట్రెంథెన్ అవుతూ మళ్ళీ అన్ని ఆర్గాన్స్ కి రీచ్ అవ్వడానికి పనికొస్తుంది. అండ్ మనం ముందే చెప్పుకున్నాం, ఆర్థరైటిస్ కి సంబంధించి కాజ్ ఏంటి అంటే నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అవడం వలన ఆటో ఇమ్యూనిటీ ఒక మెయిన్ కాజ్ అని చెప్పుకున్నాం. ఓకే అండి. సో ఆటో ఇమ్యూనిటీ రావడానికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే మనసు ప్రశాంతంగా ఉంచడానికి, నాడీ వ్యవస్థ అంతా కూడా బ్యాలెన్స్డ్ గా పనిచేయడానికి మనకి ఉపయోగపడాలి. సో శశాంకాసనము, అదే విధంగా మార్జారియాసనం, ఈ రెండు కూడా నర్వస్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, సరే అండి. ఇది ఎలా చేయాలో మా సకలకు వివరిస్తారా? చేద్దాం. ఇప్పుడు మనం శశాంకాసనం చేద్దాము. రెండు కాళ్ళు ముందుకు చాపండి. వజ్రాసనంలోకి రావాలి. నిదానంగా కుడి కాలు మడత పెట్టి కుడి తుంటి కింద ఉంచండి. ఎడమ కాలు మడత పెట్టి ఎడమ తుంటి కిందకు ఉంచండి. ఇది వజ్రాసనం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తల మీదుగా పైకి తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము నుంచి ముందుకు వంగండి. హిప్స్ రేస్ చేయకుండా రెండు చేతులు నేల మీద, నుదురు వీలైతే నేల మీద ఉంచండి. సాధారణ శ్వాసతో ఈ పొజిషన్లో 1 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను, ఛాతీని శ్వాస వదులుతూ పైకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతుల్ని థైస్ మీదకి, నెమ్మది కళ్ళు మూసుకుని విశ్రాంతి స్థితిలో ఉండండి. కాసేపు నిదానంగా కాళ్ళు ముందుకు చాపుకొని దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. రెండు కాళ్ళ మధ్యన 1 అడుగు దూరము, రెండు చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చి విశ్రాంతి. ఇప్పుడు మనం శశాంక ఆసనం చేసాము, మార్జారి ఆసనం చేద్దాం. ఇది కూడా కూర్చుని చేసేది జాహ్నవి. రెండు కాళ్ళు ముందుకు తీసుకోండి. మళ్ళీ వజ్రాసనంలోకి రండి. కుడి కాళ్ళని మడతపెట్టి తుంటి కిందకి, ఎడమ కాళ్ళని మడతపెట్టి ఎడమ తుంటి కిందకి. రెండు మోకాళ్ళ మధ్యలో మీ చెయ్యి యొక్క డిస్టెన్స్ తీసుకోండి. అప్రాక్సిమేట్గా 1 ఫీట్ వస్తుంది. రెండు మోచేతుల్ని మోకాళ్ళ ముందు ఉంచి ఇంకొక అరిచేయి డిస్టెన్స్ తీసుకోండి. మీ అరిచేతుల మీద, మోకాళ్ళ మీద లేవండి. పాదాలని కూడా ఒకటే లైన్లోకి తీసుకోండి, డివైడ్ చేస్తూ. శ్వాస తీసుకుంటూ నిదానంగా తల పైకి తీసుకోండి. నడుమును బాగా కిందకి ప్రెస్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము పైకి, మీ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. తల పైకి, నడుము కిందకి, పొట్ట నిండా గాలి నింపండి. శ్వాస వదులుతూ నిదానంగా నడుము పైకి, తల కిందకి.
ఈ విధంగా 10 రౌండ్స్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి, 2 ఎక్సేల్, 3 ఇన్హేల్, 4 exhale, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళు దగ్గరగా తెచ్చుకోండి. వజ్రాసనంలోకి వచ్చేసి కాళ్ళు నిదానంగా ముందుకు చాపుతూ దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చి విశ్రాంతి. మన మార్జారి ఆసనం వలన మీ శ్వాసలో, మీ శరీరంలో కలిగే మార్పుల్ని గమనించండి. కిరణ్మయ్య గారు, ఈ ఆసనం చేసిన తర్వాత చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అవునండి. మనం 10 రౌండ్స్ చేసాం కదా, అంటే స్టార్టింగ్ కాబట్టి బేసిక్గా ఎన్ని రౌండ్స్ చేస్తారు? సో మార్జారి ఆసనం మనం 15 రౌండ్లు చేయొచ్చు. శశాంక ఆసనం అయితే హోల్డింగ్ చేస్తాం 1 minute ఇనీషియల్గా. మరీ ఊపిరి ఆడట్లేదు అలాంటి వాళ్ళకి ఒక 1/2 minute, వాళ్ళకి కంఫర్టబుల్ ఎంతసేపు ఉందో అంతసేపు. సో ఆ విధంగా మనం 1 నిమిషము 2 నిమిషాల పాటు ఉండొచ్చు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా, చాలా రిలాక్స్గా ఉంటుంది ఆసనం. ఓకే. సో దాని కాకుండా మన మెంటల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా రిలాక్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే అండి. సో ఇది ఏ టైంలో చేయాలంటారు? ఉదయం సాయంత్రం చేస్తే మంచిదండి. అండ్ మార్జారి ఆసనం అయితే ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించాలి. ఆథరైటిస్ ఉన్న వాళ్ళే కాదు, ఫీమేల్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సకులందరూ రోజు ఇది ప్రయత్నిస్తే చాలా మంచిది. అలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు ఫస్ట్ నుంచి మనం చేసేవి కంటిన్యూ చేసుకుంటే ఇవి కూడా చేస్తే చాలా మంచిది. బాగా రిలీఫ్ వచ్చిన తర్వాత శక్తి వికాసక తగ్గిస్తూ ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో అలాగే ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? శశాంకాసనము యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటారు. అంటే కడుపులో పుళ్ళు ఉంటుంటాయి, అల్సర్లు ఉంటాయి, అటువంటి వాళ్ళు చేయకూడదు. మిగిలినవన్నీ కూడా అందరూ కూడా చేయొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు. ఓకే అండి. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మంచి ఆసనాలు మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇదండి ఇవాళ మన యోగామృతం కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మహిళా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే చట్టాలు సమర్థవంతంగా అమలు కావాలి. మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలన్నా చట్టాల అమలే ముఖ్యం. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, జాతీయ మహిళా కమిషన్ సభ్య కార్యదర్శి ప్రీతి మదన్. ఇటీవలే హైదరాబాద్లో జాతీయ మహిళా కమిషన్ సభ్య కార్యదర్శి ప్రీతి మదన్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రోసాకుట్టి, దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులు జాతీయ మహిళా విధానం ముసాయిదా 2016పై విస్తృతంగా చర్చించారు. మహిళల అభివృద్ధికై ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేశారు. మహిళా సాధికారత అంటే ఆకాశంలోంచి ఊడిపడే నక్షత్రం కాదు, ప్రభుత్వాలు ఆచరణాత్మకంగా తీసుకురావాల్సిన మార్పు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. పన్నెంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మువ్వా మాధురి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? తప్పకుండా చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు శ్వేత. నేను కరీంనగర్ నుంచి రాస్తున్నాను. నా వయసు 30 సంవత్సరాలు. నాకు పిల్లలు లేరు. పెళ్ళై 6 సంవత్సరాలైంది. స్కాన్ చేస్తే నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని అడుగుతున్నారు మేడం. అమ్మ శ్వేత, మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు కదా. ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి స్త్రీలలో గర్భసంచిలో వచ్చే గడ్డల్లో అతి ఎక్కువ శాతం వచ్చే గడ్డల్లో ఫైబ్రాయిడ్స్ ఎక్కువ అండి. ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి కాయలు అన్నమాట. అవి ఎంత సైజ్ అయినా ఉండొచ్చు, గర్భసంచికి ఎన్ని నెంబర్ అయినా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఇంకా అలా 20 ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు. మీ స్కానింగ్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్నది చాలా ముఖ్యమమ్మా.
ఎందుకంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం చాలా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కారణాలతో పాటు ఈ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ కూడా ఉంటే గనక అవి కరెక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నాయి గర్భసంచిలో, అవి ఎన్ని నెంబర్ ఉన్నాయి, 5 ఉన్నాయా 6 ఉన్నాయా లేదంటే ఒక్కటే ఉన్నదా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం తల్లి. సో వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి, ఇవి సైజ్ బాగా పెద్దగా ఉన్నాయి అంటే అవి తీయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ ఫైబ్రాయిడ్స్ తీసాకనే మనకి గర్భసంచిలో బేబీ పిండం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ చాలా కామన్, ప్రతి 5 లేడీస్లో ఒక లేడీకి ఫైబ్రాయిడ్ ఉండొచ్చు యూట్రస్లో. కాకపోతే ప్రతి స్త్రీకి ఈ ఫైబ్రాయిడ్సే పిల్లలు పుట్టకపోవడానికి కారణం కాకపోవచ్చు. కొన్ని ఫైబ్రాయిడ్ సైజ్ అతి పెద్దగా ఉండడం వల్ల లేదంటే ఈ కణాలు వెళ్ళడానికి ట్యూబ్లోంచి వెళ్ళడానికి లేకుండా ఈ ఫైబ్రాయిడ్ బ్లాక్ చేసి ఉండొచ్చు. సో కరెక్ట్గా గర్భసంచిలో ఏ జాగాలో ఉన్నది ఫైబ్రాయిడ్ దాన్ని బట్టి అది పిల్లలు పుట్టకుండా చేస్తుందా లేదో తెలుసుకుని, ఒకవేళ అది చాలా పెద్ద సైజు పిల్లలు పెరగడానికి కావట్లేదు అనుకుంటే అప్పుడు గర్భసంచిలోంచి ఫైబ్రాయిడ్ తొలగించాకనే పిల్లల కోసం ప్రయత్నించడం ఇంపార్టెంట్ అమ్మ. మేడం, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చాక 2nd మంత్ 3rd మంత్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని తెలిస్తే అప్పుడు ఏం చేయాలంటారు? మనకి ఇది అతి ఎక్కువ శాతం ఉన్న గెడ్డల్లో ఫైబ్రాయిడ్ ఒకటని మాట్లాడుకున్నాం కదా. సో ఫైబ్రాయిడ్స్తో పాటు గర్భిణీ రావడం చాలా సహజం అండి. చాలాసార్లు గర్భిణీ వచ్చాక మనం చేసే స్కాన్లో పేషెంట్కి ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. కానీ మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ని మనం ట్రీట్మెంట్ ఏమి చేయకూడదు, టచ్ చేయకూడదు. ఎందుకంటే చాలా మట్టుకు ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఎదుగుదల బిడ్డ బాగానే ఉండొచ్చు, డెలివరీ వరకు బాగా ప్రెగ్నెన్సీ స్మూత్గా వెళ్ళి మంచి బిడ్డ పుట్టవచ్చు. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫైబ్రాయిడ్ని మనం ఏమి ట్రీట్ చేయం. కొన్ని ఫైబ్రాయిడ్స్ చాలా పెద్ద సైజు ఉండి వల్ల ఈ బేబీ ఎదగడానికి ప్లేస్ ఉండదు గర్భసంచిలో. సో వీళ్ళకి అబార్షన్స్ అయ్యే రిస్క్, మిస్క్యారేజ్ అంటాము, అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే గర్భసంచిలో బేబీ ఎదగడానికి ప్లేస్ లేకుండా ఈ గడ్డలే ఎక్కువ శాతం జాగాని ఆక్యుపై చేస్తుంది కాబట్టి అబార్షన్స్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ ప్రెగ్నెన్సీ అయిపోయి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మధ్య పీరియడ్లోనే మనం వీటిని ట్రీట్ చేయగలం. మేడం, శ్వేత గారికి పెళ్ళై 6 years అయింది, పిల్లలు పుట్టలేదు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ తీసిన తర్వాత ఆవిడకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? శ్వేతకి తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉందమ్మా. ఈ ఫైబ్రాయిడ్స్ కనుక తీసేస్తే కనుక దాని తర్వాత గర్భం దాల్చే అవకాశం చాలా పెరుగుతుంది. 100% అనేది మనం ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్లోనూ చెప్పలేము. కానీ ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ వల్లే పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే కనుక తొలగించడం వల్ల డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రేట్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. మేడం, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉండగానే ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి? ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్తో పాటు గర్భిణీ వస్తే కనుక అది మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే మామూలుగా ఉన్న ప్రెగ్నెన్సీ కాకుండా ఏమైనా యాడెడ్ కాంప్లికేషన్ ఉంటే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న స్త్రీలు ఎప్పుడైతే గర్భం దాలుస్తారో వీళ్ళకి మొదటి 3 నెలల్లో ఎక్కువ శాతం అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఏ చోట అయితే ఉన్నాయో ఆ చోట బేబీకి సరిగ్గా ఎదుగుదల లేకుండా, అంటే ఇంప్లాంటేషన్ లేకుండా ఈ గర్భం ముందుకి 2వ నెల 3వ నెల వరకు వెళ్లకుండానే అబార్షన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఒకవేళ 3వ నెల వరకు దాటిన మధ్యలో 4th 5th మంత్ వచ్చినప్పటికీ బేబీలో ఎదుగుదల ఉండడానికి జాగా లేక ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. అంటే బేబీ ఎదుగుదల లేకుండా, ఎందుకంటే రక్తం తల్లి నుంచి బిడ్డకి వెళ్ళడానికి సరైన జాగా లేకుండా ప్లాసెంటల్ గ్రోత్, అంటే మనం ఈ మావే అంటాం, ఈ మావే ద్వారానే బిడ్డకి ఆహారం తల్లి నుంచి అందుతుంది. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల సరైన మావే తయారవ్వకపోవడం వల్ల తల్లి నుంచి పోషకాహారం బిడ్డకి సరిగా అందకపోవడం వల్ల బేబీ సరిగ్గా ఎదుగుదల ఉండదు. ఒక్కొక్కసారి 6వ నెల వచ్చాక 7వ నెల వచ్చాక కూడా బిడ్డ అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఉంటే. ఆఖరి 3 నెలల్లో, ఒకవేళ 7వ నెల కూడా దాటి చక్కగా ప్రెగ్నెన్సీ 7వ నెలలు దాటినప్పటికీ కూడా మనకి అప్పుడప్పుడు ఈ మావే నెలలు నిండకుండానే ఊడిపోయి బేబీ లోపలే చనిపోయే అవకాశం కూడా వీళ్ళల్లో ఎక్కువ, అబ్రప్షియా అని చెప్తాం అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రెగ్నెన్సీని మనం చాలా క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ ప్రతి నెల స్కాన్స్ చేసుకుని ఈ బేబీ ఎలా గ్రో అవుతుంది, అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ గర్భసంచిలో ఏ చోట ఉన్నాయి అన్నది చాలా ముఖ్యమండి. ఒకవేళ గర్భసంచికి బయట పెరుగుతున్నాయి అనుకోండి, బిడ్డ మీద మనకి పెద్దగా ఎదుగుదల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఈ గర్భసంచి లోపలికి ఎదుగుతున్నాయి అనుకోండి కంతెలు, అప్పుడు బిడ్డ మీద ఎదుగుదల కానీ బిడ్డ అబార్షన్ అయిపోయే ఛాన్స్ కానీ రేట్ ఎక్కువ. ఎందుకంటే ఈ
ఫైబ్రాయిడ్స్ ఉన్న లొకేషన్ బట్టి వాటి పేర్లు కూడా మారుతాయి. ఒకవేళ గర్భసంచికి బయటకి పెరుగుతున్నాయి అనుకోండి, వాటిని మనం సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. దీనికి మనము గర్భిణీ దాల్చి ఉండగా మనకి ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అన్నది మనం ఏమీ చేయలేమండి. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ అయిపోయినాకనే మనం ఈ ఫైబ్రాయిడ్స్ని మనం డీల్ చేసుకోగలం. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ని మనం పెద్దగా ఏమీ ట్రీట్ చేయలేం. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ చాలా వాస్కులర్గా ఉంటాయి, అంటే బ్లడ్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉన్న యూట్రస్లో బ్లడ్ ఇంకా ఎక్కువ పెరగడం వల్ల వాటిని ఒకవేళ మనం ఏమైనా ట్రీట్ చేసి తీయాలని తలుచుకుంటే హెవీగా బ్లడ్ ఫ్లో అయ్యి చాలా రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. సో మనకి ఈ ఫైబ్రాయిడ్స్ ఒక ట్రీట్మెంటు గర్భం దాల్చని స్త్రీలోనే మనం ట్రీట్ చేయగలం. గర్భిణీ ఉండగా మనం ట్రీట్ చేయలేం. ఓకే, అలాగే మేడం, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్న స్త్రీ కాన్పు వరకు కూడా వచ్చేసినట్లయితే కాన్పు సమయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ కాన్పు టైం వచ్చాక ఈ ఫైబ్రాయిడ్ లొకేషన్ అంటే ఏ స్థానంలో ఉంది, ఒకవేళ ఒక పెద్ద ఫైబ్రాయిడ్ గర్భసంచి మూతి దగ్గర సర్విక్స్ దగ్గర ఉంది కనుకంటే అది నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈ బేబీ తల అది దాటుకుని కింద రావడం అనేది కష్టంగా ఉంటుంది. సో వీళ్ళకి సిజేరియన్ డెలివరీ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ ఫైబ్రాయిడ్స్ ఒక ట్రీట్మెంటు గర్భం దాల్చని స్త్రీలోనే మనం ట్రీట్ చేయగలం. గర్భిణీ ఉండగా మనం ట్రీట్ చేయలేం. అలాగే మేడం, ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్న స్త్రీ కాన్పు వరకు కూడా వచ్చేసినట్లయితే కాన్పు సమయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ ఫైబ్రాయిడ్స్ ఒకవేళ కాన్పు టైం వచ్చాక ఈ ఫైబ్రాయిడ్ లొకేషన్ అంటే ఏ స్థానంలో ఉంది, ఒకవేళ ఒక పెద్ద ఫైబ్రాయిడ్ గర్భసంచి మూతి దగ్గర సర్విక్స్ దగ్గర ఉంది కనుకంటే అది నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈ బేబీ తల అది దాటుకుని కింద రావడం అనేది కష్టంగా ఉంటుంది. సో వీళ్ళకి సిజేరియన్ డెలివరీ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ కనుక వేరే లొకేషన్స్లో ఉంటే కనుక కాన్పు నొప్పులు కూడా సరిగ్గా రాకపోవడం, వాటిని చక్కగా పైనుంచి నొప్పులు వచ్చి కింద వరకు రావాలి. సో ఈ ఫ్లో అన్నది లేకుండా ఉండి ఇర్రెగ్యులర్ లేబర్ పెయిన్స్ వచ్చి వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి సిజేరియన్ రేట్ ఎక్కువ అవకాశం పడుతుంది అన్నమాట వీళ్ళకి. అలాగే మేడం, ఆఫ్టర్ డెలివరీ దీనికి చికిత్స చేయడం జరుగుతుందా? డెఫినెట్గా ఫైబ్రాయిడ్స్ అనేది ట్రీట్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ డెలివరీయే మనం చేస్తామండి. ఒక 7-8 months ఆఫ్టర్ డెలివరీ అయిపోయినాక ఆ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ చాలా పెద్దది ఉంటే కనుక డెఫినెట్గా వీ కెన్ పోస్ట్ దెమ్ ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. కాకపోయినా ఓపెన్ సర్జరీ అయినా పోస్ట్ చేసుకుని మనం వాటిని తొలగించవచ్చు. శ్వేత గారు రాసిన సమస్యకి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్స్. జాతీయ మహిళా విధానం ముసాయిదా 2016పై జరిగిన చర్చలో ప్రముఖులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. మహిళా సాధికారత సాధ్యమవ్వాలంటే ముందుగా ప్రభుత్వాలు మహిళల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలి. విద్యే సమాజానికి మనిషికి చుక్కాని లాంటిది కాబట్టి 18 ఏళ్లలోపు ఉన్న బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలి. మరి బాలికలు బడికి వెళ్లాలంటే అక్కడ కనీస వసతులు ఉండాలి. అందుకే మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలన్నీ కల్పిస్తే మహిళా అక్షరాస్యత పెరుగుతుంది. అంతేకాదు, విద్యా విధానంలో బాలురకు బాలికలకు వేరువేరుగా లైంగిక విద్యపై తరగతులు నిర్వహించాలని కూడా సూచించింది. స్త్రీలపై జరుగుతున్న హింస, అసమానతలు తగ్గాలంటే పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పింది. మరిన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తాం మీ వంటల సందడి. ఈ రోజు కూడా సరికొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనతో అవంతి ఉన్నారు. అవంతి ఈ రోజు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో అవిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అవంతి. నమస్కారం. సో అవంతి ఎక్కడి నుంచి వచ్చారు? చాదర్ఘాట్ కాళీకబర్ నుంచి వచ్చాము. ఓకే, చాదర్ఘాట్ నుంచి వచ్చారు. ఫైన్. మరి ఈ రోజు మా సకులకు పరిచయం చేయబోయే వంట ఏంటండి? దోసకాయ గసగసాల పులుసు. దోసకాయ గసగసాల పులుసు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఆయిల్, కొబ్బరి గసాల పేస్ట్, దోసకాయ, చింతపండు పులుసు, బెల్లం, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర. అవంతి దోసకాయ గసగసాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇది ఎలా తయారు చేస్తారో చూడాలనుంది. స్టార్ట్ చేద్దామా వంట? ఫస్ట్ ఏం చేద్దాం? బాండి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ పెడదామా? ఓకే, స్టవ్ వెలిగించేసి బాండి పెడతాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేయాలా? ఓకే, అవంతి గారు ఆయిల్ వేసాం మనం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఆవాలు వేయాలి. దాని తర్వాత అందులో ఆవాలు వేద్దామా? ఓకే, సో
సో ఆవాలు చక్కగా చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? జీలకర్ర వేయాలి. ఆవాల తర్వాత మనం కొంచెం జీలకర్ర. జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర కూడా చక్కగా వేగుతున్నాయి. వేగాక పచ్చిమిర్చి వేయాలండి. అందులోనే పచ్చిమిర్చి వేయాలి. మనకి కారంకి సరిపడా చెప్పదు, ఇష్టంగా ఉంటుంది. ఎంత కారం కావాలో తినగలుగుతారో అంత అంత మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఓకే. సో కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటారు, లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే. పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఓకే. సో పచ్చిమిర్చి వేసాక కొంచెం కరివేపాకు మనం వేసుకున్నాం. అది బాగా వేగాక వేగాక తర్వాత దోసకాయ వేసుకోవాలి. ఓకే. సో కరివేపాకు బాగా వేగాక అందులోనే ఆ తర్వాత పసుపు వేసుకోవాలి, కొద్దిగా చిటికెడు. పసుపు వేద్దామా? సో దోసకాయలు ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు మనం వేసేసాం. సో పసుపు వేసాం కదా, ఇప్పుడు మనం ఏం వేద్దాం? గసగసాలు కొబ్బరి మిక్సీ చేసుకున్నది ఇందులో వేసేయాలి. ఓన్లీ గసాలు కొబ్బరి ఈ రెండు కొంచెం దూరగా వేయించారా లేదా అలాగే? గసగసాలు దూరగా కొంచెం వేయించుకోవాలా. వేయించుకున్నాక రెండు కాకపోయినా వేరే వేరేగా చేసుకొని కలుపుకొని ఇందులో వేసి. ఓకే. సో మొత్తానికైతే మనకి గసగసాలు అండ్ కొబ్బరి రెండు కలిపిన పేస్ట్ కావాలి. ఆ పేస్ట్ రెడీగా ఉంది, అది వేస్తున్నారు ఇప్పుడు. సో ఈ పేస్ట్ వేసేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దామండి? కొద్దిగా వాటర్ వేసి కొంచెం వాటర్ వేద్దాం ఇందులో. సో కొంచెం నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇవి కొద్దిగా మగ్గాక ఉడికినట్టు అవ్వాక సాల్ట్ వేసి. సో అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత చింతపండు పులుసు వేసి. చింతపండు వేసి అందులోనే వేసేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా. ఓకే. సరిపోతుందా? కొంచెం సరిపోతుందేమో కదా పులుసు, ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ ఆ పులుపు ఫ్లేవర్ తెలియాలి, దానికోసం మనం కొంచెం చింతపండు పులుసు వేసేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఆ తర్వాత కొద్దిగా బెల్లం వేయాలి అందులో. కొంచెం స్వీట్గా ఉండదా బెల్లం వేస్తే? రెండు మిక్స్. సో ఆ స్వీట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుందా మనకి? ఓకే. సో కొద్దిగా బెల్లం వేస్తాం. కొద్దిగా వేసుకో. సో కొంచెం బెల్లం వేసిన తర్వాత చక్కగా ఉడుకుతోంది ఇది కదా. ఎంతసేపు ఉడకనివ్వాలి ఇలా మనం? ఒక కొంచెం పులుసు లాగా కొంచెం అవ్వే వరకు ఉడకనిస్తే చాలు. అంటే కొంచెం దగ్గర పడాలా, గట్టి అవ్వాలా? గట్టిగా అవసరం లేదు, కొంచెం గ్రేవీగానే ఉండాలి. ఓకే. ఓకే. చాలు. చాలా. సో స్టవ్ ఆఫ్ చేసేయచ్చా ఇంకా? సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసుకో. దోసకాయ గసగసాల పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి. అవంతి తయారు చేసిన దోసకాయ గసగసాల పులుసు రెడీ అండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. దోసకాయ గసగసాల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు: ఆయిల్, సాల్ట్, పచ్చిమిర్చి, ఆవాలు, పసుపు, బెల్లం, కొబ్బరి, గసగసాల పేస్ట్, దోసకాయ, చింతపండు పులుసు, కరివేపాకు, జీలకర్ర. దోసకాయ గసగసాల పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక దోసకాయ ముక్కలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి బాగా కలిపి అందులో గసగసాలు, కొబ్బరి కలిపిన పేస్ట్ వేసి అందులో కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అది ఉడికాక మూత తీసి అందులో కొంచెం చింతపండు పులుసు, బెల్లం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ గసగసాల పులుసు రెడీ. దోసకాయ గసగసాల పులుసు తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి ఇక లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
దోసకాయలతో మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటామండి. పప్పు, పచ్చడి, ఇలా డిఫరెంట్ వెరైటీస్. దోసకాయలు గసగసాలతో పులుసు చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. అండ్ రెసిపీ కూడా చాలా ఈజీ కాబట్టి ఎవరైనా ఈజీగా నేర్చేసుకోవచ్చు, రైట్? సో అలాంటి ఒక రెసిపీని ఈరోజు మా ప్రేక్షకులందరికీ నేర్పించారు. చాలా చాలా టేస్టీగా ఉంది. అవంతి మీరు చేసిన ఈ గసగసాలు దోసకాయ పులుసు వెరీ నైస్. సో ఇంత చక్కటి టేస్టీ వెరైటీ మీరు మాకు రుచి చూపించినందుకు సఖీ ఫ్యాషన్స్ ECIL ASR నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ వౌచర్. అవంతి చేసిన దోసకాయ గసగసాల పులుసు చాలా వెరైటీగా ఉంది అండ్ ఈజీ రెసిపీ కూడా. ఇలాంటి వెరైటీ అండ్ ఈజీ రెసిపీస్ మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ రెసిపీస్ని మాకు కూడా పరిచయం చేయండి. మరి మా ఫోన్ నంబర్ 040235554540. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జాతీయ మహిళా విధానంపై జరిగిన సమావేశంలో మహిళాభివృద్ధికై ప్రముఖులు ఎన్నో సూచనలు చేశారు. ఇప్పటికే మన దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం దేశంలోని అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ సర్వజన మానసిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇంకా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలు ఆమడ దూరంలోనే ఆగిపోయింది. అందుకోసం ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు చొరవ చూపించాలని సూచించింది. అలాగే ప్రభుత్వ కమిటీలు, మంత్రి మండళ్లలో స్త్రీలకు ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. దీనిపై కూడా దృష్టి పెట్టాలన్నది మరో ముఖ్యమైన విషయం. మహిళల అక్రమ రవాణా అనేది పోలీస్ వ్యవస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఎన్నో కేసులు అటకెక్కి ఉన్నాయి. అందుకని ఆ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని చెప్పింది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. క్యాట్కస్ డ్రై ఫ్లవర్తో ఒక చక్కటి బొమ్మను తయారు చేసి చూపిస్తానంటున్నారు విజయరావు గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి విజయరావు గారు. విజయరావు గారు, ఈరోజు మా సకులందరికీ క్యాట్కస్ డ్రై ఫ్లవర్తో ఒక మంచి బొమ్మను తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. క్యాట్కస్ డ్రై ఫ్లవర్, క్లాత్, సీజర్, గ్లూ, గూగ్లీ ఐస్. ఓకేనండి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం క్యాట్కస్ ప్లాంట్ ఈ డ్రై ఫ్లవర్ అనమాట, ఇది దీన్ని తీసుకోవాలి. క్యాట్కస్కి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన ఒక డ్రై ఫ్లవర్ ఇది. సో ఇది మనం జనరల్గా పార్క్లలో, గార్డెన్స్లలో చూస్తూ ఉంటామండి. అయితే జనరల్గా ఏంటంటే దీన్ని మనం పారేస్తామండి. డ్రై అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అందంగా ఉన్నప్పుడు పెట్టేస్తాం, తర్వాత ఇంకా అది పడిపోతూ ఉంటే కనుక తీసేస్తూ ఉంటాం కదండి. సో దీంతో బొమ్మను చేస్తారు. దీంతో చూద్దాం. ఓకే. దీనికి మనం పైన ఒక హెడ్ పెట్టుకుందాం. హెడ్కి ఒక గోళీ అంటించుకుంటాం అనమాట. అది ఆరడానికి ఒక 2 hours పట్టేస్తుంది. ఓకే. సో నేను అలా అంటించి ఒకటి తీసుకొచ్చాను నేను. అక్కడి నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. ఇలా కొంచెం ఎక్కువ గ్లూ రాసి మనం స్ట్రాంగ్గా అంటించుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. ఎందుకంటే దీనికే పెట్టి హ్యాంగ్ చేస్తాం కాబట్టి అది ఉండాలి అక్కడ. సో అంత గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉండాలి. ఓకే. కాబట్టి ఇలా దీనికి కలర్ బ్లాక్ వద్దు అనుకుంటే అది ఇష్టం, ఎవరి ఎలా నచ్చితే అలాగా చేసుకోవచ్చు. ముందు మనం ఫస్ట్ దీనికి ఐస్ పెడదాం. ఓకేనండి. సో ఐస్కి ఏం తీసుకుంటాం? గూగ్లీ ఐస్ తీసుకుంటాము. అంటే ఇవి కొంచెం బాగుంటాయి, పిల్లలకి సరదాగా ఉంటాయి కదా. అవునండి. గూగ్లీ ఐస్ పెట్టుకుందాం. సో ఐస్ కోసం గూగ్లీ ఐస్ని తీసుకుంటున్నామండి. జనరల్గా అయితే మామూలుగా అయితే కొన్ని బటన్స్ అట్లాంటివి కూడా అతికిస్తుంటారు, పూసలు అతికిస్తుంటారు. అలా బాగుంటుందండి. గూగ్లీ ఐసే బాగుంటాయి. సో జస్ట్ ప్లేస్ చూసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం స్లోగా ఆరుతుంది, ఎందుకంటే ఇది స్మూత్ సర్ఫేస్ కదా, ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. సో కళ్ళు అయిపోయాయి కదండి. నెక్స్ట్ కళ్ళు పెట్టాం కదా, ఇప్పుడు మనం నోరు పెడదాం దీనికి. ఇలా లైట్గా రాసుకుంటే సరిపోతుంది. కొంచెం రాసేసి దీనికి చిన్నగా చార్ట్ పేపర్, ఇది వైట్ చార్ట్ పేపరు. యాక్చువల్గా బ్లాక్ ఉంది కాబట్టి వైట్ అయితే కనిపిస్తుంది కదా మనకి బాగా. సో అలా తీసుకున్నాం. దీనికి ఇక్కడ నుంచి డెకరేషన్ మన ఇష్టం అనమాట. వెనకాల రెక్కలు ఉంటాయి కదా, బీ అనమాట అది. సో బీకి వెనకాల రెక్కలా ఉంటుంది. ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది క్లాత్. ఈ క్లాత్ ఇది వెనకాల వింగ్స్ కోసం తీసుకున్నాను నేను. కొంచెం జరీ అనమాట, స్టిఫ్గా ఉంటుంది. మనం ఇలా వింగ్ పెట్టినప్పుడు ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఓకే. తీసుకుని అంటే అలా నిలబడుతుంది అనమాట. కరెక్ట్గా సెంటర్కి ఒక బౌల్ లాగా. ఓకే. ఒక థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తోటి మనం ఇక్కడ నాట్ వేద్దాం దీనికి. సో మిడిల్ని ట్రై చేసేస్తున్నారు కదండి. వింగ్స్ అది ఓపెన్ అవ్వకుండా అలా టైట్గా మనం టై చేసేసుకోవాలి. టై చేసిన తర్వాత దీని వెనకాల పెట్టి అంటించుకోవాలి.
చిన్న చిన్నగా పెట్టుకోవాలి కుర్చీలు. పెద్దగా పెట్టుకుంటే మనకి ఇవి నీట్గా రావు, అందంగా కనిపించదు. పెద్దగా పెట్టిన మడతలా వస్తుంది అనమాట. చిన్న చిన్నగా పెడితే ఈ చిన్న కుర్చీలలా వస్తుంది, లేదంటే పెద్దగా పెట్టామంటే అలా వస్తుంది. దగ్గరగా పెడితే అప్పుడు ఈ కుర్చీలు కనిపిస్తాయి మనకి. దీన్ని ఇలా బ్యాక్ సైడ్ మనం స్టిఫ్ అంటించుకోవాలి. ఓకే, డైరెక్ట్గా అంటించుకోవాలి. గ్లూ రాసేసుకుని బ్యాక్ సైడ్. అందుకోసం హెడ్ పూర్తిగా ఆరాలన్నమాట. ప్రాసెస్ చేసేటప్పుడు హెడ్ పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా పెడుతూ ఉంటే అది కదిలిపోతూ ఉంటుంది. సో అది షూర్గా మనకి పూర్తిగా ఆరిపోవాలి ఇలా. ఓకే, అప్పుడు ఇలా కనిపిస్తుంది. ఓకే, సో చక్కగా దాని వింగ్స్ అలా ఓపెన్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ మిగిలిందంతా డెకరేషన్ కదా, సో దానికి ఒక చిన్న టోపీ పెడదాం. ఇలా నెక్ బౌ కింద ఇదంతా కూడా అతికించేయడం, అదంతా కూడా మనం అతికించేసుకోవడమే. టోపీకి మనం ఏదైనా మన ఇష్టం క్లాత్ ఏదైనా సరే తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కానీ డార్క్ కలర్ కానీ మన ఇష్టాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటాం కదా, ఇది ఎంత ఉందో చూసుకొని జస్ట్ దాన్ని స్టిక్ చేసేసుకోవడమే. ఇలా నెక్కి నెక్స్ట్ వెనకాల వింగ్స్, పైన టోపీ కలర్స్ ఏవైనా సరే మన ఇష్టం. ఇలా టోపీ వస్తుంది. ఇలా పెట్టి ఇవన్నీ కూడా నేను అతకడానికి టైం పడుతుంది కాబట్టి ఆరాలి కదా, సో ప్రిపేర్ చేసినప్పుడు తీసుకొచ్చాను నేను. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా నేను పూర్తిగా ప్రిపేర్ చేసిందండి ఇది. ఇలా ఇవి డెకరేషన్ అంతా కూడా మన ఇష్టం. ఇలా అంతా చేసిన తర్వాత దీన్ని నాట్ చేశారండి. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట వీలుగా. నైస్ నైస్, చాలా ముద్దుగా ఉందండి. కార్లో చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకుంటే అందంగా ఉంటుంది. అండ్ ఈ క్యాట్కస్ ఫ్లవర్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు దీన్ని, బికాజ్ కళ్ళు ముక్కు తర్వాత ఇది నెక్కి కూడా చక్కగా క్లాత్తో డిజైన్ చేసినట్టుగా ఉందండి, మంచి ఫ్లవర్ లాగా. అండ్ దీన్ని ఇది మనం డెకరేషన్ పార్ట్స్ అంటే మామూలుగా మన దగ్గర డెకరేషన్కి ఇంట్లో చాలా దొరికిపోతూ ఉంటాయి. శారీస్ కి వాటికి యూజ్ చేసిన దానికి ఇది కదులుతూ ఉంటే మాత్రం మువ్వలు అలా సౌండ్ చేస్తూ ఉంటాయండి. ఓకే, తర్వాత టోపీ కూడా చాలా బాగుందండి. దీన్ని కూడా మనం అతికించాము. ఇక్కడ పైన ఇంకొక కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు, సో దానివల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది టోపీ. చాలా బాగుందండి. సో ఒక బీ లాగా ఉంది, బట్ అంటే దాని రెక్కలు అది అన్నీ కూడా హనీబీ మోడల్, హనీబీ లాగా ఒక మంచి చక్కటి తేనెటీగ లాంటిదండి. అందమైన తేనెటీగ, కాకపోతే బట్టలు వేసుకున్న అందమైన తేనెటీగ. ఇది చాలా బాగుందండి, నైస్, మంచి ఐడియా విజయ గారు. సో ఈ క్యాట్కస్ ఫ్లవర్ని డ్రై అయిన తర్వాత అసలు ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనే ఆలోచన అసలు ఎవరికి కలగదు. అలాంటిది మా సకులందరికీ ఒక మంచి థాట్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, విజయారావు గారు తయారు చేసిన క్యాట్కస్ ఫ్లవర్తో అందమైన బొమ్మని. నిజంగా ఈ బొమ్మ ఎంత ముద్దుగా ఉంది కదండి, కారులో చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మరి ఇంత చక్కటి బొమ్మని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి. అలాగే మీలో కూడా ఇలాగే క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చట్టసభల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదు. కానీ చట్టసభలతో పాటు పోలీసు, న్యాయ వ్యవస్థల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా మహిళా విధానం ముసాయిదాపై జరిగిన ఈ చర్చలో వెల్లడైన విషయం ఏమిటంటే, మహిళల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని. మరో సంగతి ఏమిటంటే, ప్రసార మాధ్యమాలలో, వాణిజ్య ప్రకటనలలో స్త్రీలను అసభ్యంగా చూపించడం, స్త్రీలకు సంబంధించి అసభ్య ప్రకటనలను ప్రసారం చేయడాన్ని నిషేధించే విధంగా ఒక చట్టం తీసుకురావాలని కూడా ఈ సమావేశంలో సూచించారు. కానీ ఇలాంటి సమావేశాలు, చర్చలు ఎన్ని జరిగినా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అమలు జరిగినప్పుడే మహిళలకు మంచి జరుగుతుంది. మీరే అంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540.
మై ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.